ఈ దేవతలు మరియు రాక్షసులు వీళ్ళందరూ భగవాన్తో సహా భగవాన్తో వెళ్ళేమిరు ఎలాంటి చర్చ లేకుండా, ముఖ్యంగా దేవతలు ఇంకా భగవానుడు రాక్షసులతో ఎలాంటి ముచ్చట ఎలాంటి చర్చ లేకుండా, నో డిస్కషన్స్. ఇది మనం 2-3 వారాలు చర్చించాము. లైఫ్లో నో డిస్కషన్స్, చర్చలు అన్నీ ఉండకూడదు సమస్యలు ఉన్నప్పుడు. బికాస్ ద మోర్ యూ డిస్కస్ ద మోర్ యూ వర్సన్ ద కండిషన్. ఇది ఒక గుణము. ఎక్క చర్చిస్తే పరిస్థితి ఏమవుతుంది, ఇంకా దారుణం అవుతుంది, ఇంకా వర్స్ అవుతుంది. ద బెస్ట్ పాలసీ ఏంది? ఓం శాంతి. అవును లేదా? చెప్పాను లాస్ట్ టైం, భయ్ క్యా మంగతా, ఏం కావాలి చెప్పు, ఏం కావాలా ఖుష్ రహు. లేదా? ఎంత ఈజీ కదా, ఏం కావాలి చెప్పు, ఇదిగా ఖుష్ రహు. ఎంతో ఈజీ కానీ అంతే కఠినం. ఆంకరం పోదా, నువ్వు చెప్పిందే నువ్వు ఊరుకుంటా. చర్చలు ఉండాలి కానీ ఒక లిమిట్ వరకు. ఎక్కడైతే ఎదుటి వ్యక్తి కొంచెము వినే పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తే, మనం చెప్పిన మాటను పట్టించుకునేదాన్ని అంగీకరించే స్థితిలో మనకు కొంచెం కూడా అనిపిస్తే అప్పుడు అక్కడ చర్చించాలి. లేకపోతే అది ఇట్లా పెట్టి ఆ మానా డ్యాంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అవన్నింటిని తీసి ఇలా నింపే ప్రయత్నం చేసినా కానీ ఒక చుక్క కూడా ఆగది. అవుతుందా? ఆ మానా డ్యాంకి పైప్ పెట్టి ఇలా పోసే ప్రయత్నం చేయండి, ఒక చుక్క కూడా ఆగదు ఇలా. వై? ఉల్టా ఉంది. ఈ లోకంలో దెర్ ఆర్ పీపుల్ దోస్ ఆర్ ఉల్టా. అవును, దెర్ ఆర్ పీపుల్ దోస్ ఆర్ ఉల్టా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అవునులేదా? వాళ్ళతో వాదించడం టైము వేస్ట్ చేయకూడదు. తెలుసుకోవాలి ఎవిడెన్స్. సీదా ఉన్నాడు తేడా ఉన్నాడా? ఇప్పుడు తేడా శబ్దం వాడదు, వీళ్ళు ఎప్పుడో తేడా అంటే ఎప్పుడు అనుకుంటారు. ఏ సీదాకి ఉల్టా, సీదా ఉంటే ఒక బొట్టు సరిపోతుంది. అవునులేదా? వ్యక్తి చక్కగా ఉంటే ఇట్ జస్ట్ నీడ్స్ 1 డ్రాప్ ఆఫ్ వాటర్, ఇలా టుక్క నిండుతుంది. కానీ ఉల్టా ఉంటే నథింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంది అంటారు కదా, అట్లాంటిక్ ఓషన్, పాసిఫిక్ ఓషన్, ఎన్ని సముద్రాలు, 7 సముద్రాలు ఉన్నాయి, అవి కూడా దాన్ని రింపలేవు. ఏమంటారు? కనుగొనే వి షుడ్ నాట్ వేస్ట్ టైం. తో ఉల్టా అనే వాళ్ళు ఎవరు? రాక్షసులు. రాక్షసులు అంటే వాళ్ళ గుణం ఏంది? ఎప్పుడు ఏదన్నదానికి ఉల్టానే. తో కనుగొనే భగవానుడు కూడా వాళ్ళు మేము తోక భాగం పట్టము, మేము తల భాగం పడతామంటే సరేరా బాబు రండి. వాళ్ళు కొంచెం కూడా ఆలోచించరు. బాబా మీకు ఎందుకు నేను తల భాగం ఇచ్చి, అంటే ఎందుకు మీకు తోక భాగం ఇచ్చిన? ఎందుకంటే వాళ్ళకు భగవానుపై నమ్మకం ఉంటుంది కాబట్టి, భగవంతుని వ్యవస్థపై కూడా నమ్మకం ఉంటుంది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ రాక్షస. ఒక వ్యవస్థపై నమ్మకం ఉండాలంటే వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యక్తిపై ఫస్ట్ నమ్మకం ఉండాల్సింది. ఏ విధంగా కుటుంబంలో మీరు కూడా ఉన్నారు. కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంటే, తల్లిదండ్రులు ఆ కుటుంబంలో ఏర్పాటు చేసిన వ్యవస్థపై వాళ్ళ నమ్మకం కలుగుతుంది. దే విల్ ఈజీలీ యాక్సెప్ట్ ఇట్. అవునులేదా? సో నమ్మకం అంటే ఏంది? ఏ నమ్మకం ఉండాల్సింది? మా తల్లిదండ్రులు మా శ్రేయాభిలాషులు, వాళ్ళు ఏ చేసినా నా మంచితనం కోసమే వాళ్ళు చేస్తుండ్రు అని ఆ ఫెయిత్, ఒక్క నమ్మకం ఉంటే then the only thing that remains is they have to follow and they will follow. ఈ ఒక్క నమ్మకం లేకపోతే వాళ్ళు ఎన్నడూ నమ్మరు, వాళ్ళు ఎన్నడూ చెప్పింది అని ఉల్టా చెప్తారు కానీ వినే ప్రయత్నం చేయరు, చేసే ప్రయత్నం చేయరు. కనుకనే ఫస్ట్ కండిషన్ ఏంది? మనం భగవద్భక్తులమయ్యే ప్రయత్నం చేస్తున్నామంటే ఫస్ట్ దాన్ని
ప్రాథమిక దశ, ప్రాథమిక స్టేజ్ అంటే ఏంది? ఆ భగవానునిపై నమ్మకం పెట్టుకోండి. లేదా అతనిపై నమ్మకం పెట్టుకున్నారా? రెండో స్టేజు అతని వ్యవస్థపై నమ్మకం వచ్చేస్తుంది. అప్పట్లో వ్యవస్థపై నమ్మకం వచ్చిందా అప్పుడు సందేహాలన్నీ ఉండేవి. అప్పుడు ఆనందంగా హ్యాపీలీ వీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఇస్ ద బ్లిస్. అందులో ఆనందం ఉంది. కనుకనే రాక్షసులు ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకం చేస్తుంటారు కదా, వాళ్ళకి ఆనందం అని ఉండదు. ఎందుకు? దే డోంట్ యాక్సెప్ట్ గాడ్ అండ్ హిస్ సిస్టమ్. భగవానుడు తల భాగం బట్టి మనకు తోక భాగం ఇచ్చిండంటే నమ్మకం ఉంటే భగవానుడు ఏ పని చేసినా కానీ ఆలోచించి చేస్తాడు. మన శ్రేయం కోసం చేస్తాను ఆలోచిస్తే తోకైతే తోక మనం వచ్చినప్పుడు లాగడానికి, అలాగే తల భాగం తోక భాగం పట్టడానికే లాగడానికి వచ్చినాము. ఎక్కడ పడితే ఏముంది లేదా? తల భాగం పట్టినా తోకం భాగం పట్టినా జరగాల్సింది ఏంది? చిలకడం. అవును లేదా? లాగడం చిలకడం. సో వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఏం పరగొడుతుంది? అవును లేదా? ఎక్కడ పట్టే లాగడే కదా. కానీ నో, రాక్షసుడు అంటే ఎవరు? మేము అపోజిట్గానే చేస్తాం. కనుకనే వాళ్ళకి ఎప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. సో అటువంటి గుణం మనము మన జీవితంలో మనము వచ్చే అవకాశాలు ఇవ్వకూడదు. డోంట్ గో అగైన్, జస్ట్ ట్రై టు ఫాలో. ఫాలోయింగ్లో చాలా ఆనందం ఉంది, ఫాలోయింగ్లో చాలా సెక్యూరిటీ ఉంది, ఫాలోయింగ్లో చాలా ప్రశాంతత ఉంది. చాలా సేఫ్టీ ఉంది, చాలా సెక్యూరిటీ ఉంది, చాలా ఆనందం ఉంది, చాలా ప్రశాంతత ఉంది. జస్ట్ ఫాలో. కానీ వాళ్ళకి ఫాలో అవద్దు. నేను బాంబే పోయినప్పుడు మొన్న మా పిల్లలు డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ డ్రైవింగ్లో 2-3 అవర్స్ నాకు ఇదే ప్రశ్న ఇస్తూ ఉంటారు వాళ్ళకు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఇప్పుడు మేము అంటే లైవ్ ఎగ్జాంపుల్, మేము ఒక ఇట్లనే హుస్నాబాద్ వెళ్ళి ఉంటుంది పొద్దున లేదా పని లేని మంగళోడు పిల్లల కొరిగినట్టు. విన్నారా మీరు? పని లేని మంగళోడు పిల్లల గిరాకులు ఏం చెప్తాము? అయితే ఎవరో ఒక్కళ్ళు ఆ రాజకీయ నాయకుల కోసం ఏమో తీసుకొచ్చారు మొత్తం లడ్డులు అన్నీ. నేను చూస్తున్నా నా ఒక ప్రాబ్లం ఏంది, నేను ఎప్పుడు చూస్తూ ఉంటా. చూసుకొని దాంతో ఏం నేర్చుకోవచ్చో ఎప్పుడు ఇదే పని మీద ఉంటాయి. అబ్జర్వేషన్ అండ్ లెర్నింగ్. ఆయన ఏం చేశాడు? అలాగే ఒక ముక్క వేసుకున్నాడు, నోట్లు వేసుకున్నాడు, ఒక్కడే పీసు. మిగతా లడ్లు ఎటుపోయినాయి? లీడర్ ఏమో ఒక ముక్క తింటుండు, ఫాలోవర్సు ఆ లడ్డు వేసు లోపలికి. ఇప్పుడు ఎప్పుడు విచ్ ఈజ్ బెటర్? అవును కదా, ఎంత ఈజీ కదా. బట్ నో, యూ వాంట్ బికమ్ లీడర్. లీడర్ ఇక ఒక ముక్కం దొరుకుతుంది. మొత్తం లడ్డు కావాలంటే ఫాలోవర్గా. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతం ఏంది? శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతం ఏంది? నాహం విప్రోచ నరపతిర్, నాహం విప్రో చ నరపతిర్. నేను విప్ర, నేను బ్రాహ్మణుని గాను, నేను క్షత్రుని గాను, నాపి వైశ్యో నా శూద్రో.
నేను వైశ్యుని గాను, నేను శూద్రగాను. నా అహం విప్రోచ నరపతి నాభి వైశ్యు నా శూద్రో. నేను సన్యాసిని గాను, నేను గృహస్థుని గాను, నేను బ్రహ్మచారిని గాను, నేను వానప్రస్థుని గాను. మరి ఏం మీరు ఏది కాదు కదా అంటుర్రు. మరి ఏమిటి మీ పొజిషన్ ఏంది? కింతు ప్రోద్యం నిఖిల పరమానంద పూర్ణామృతాబ్ధేర్ గోపి భర్తూర్ పదకమలయోర్ దాస దాస దాసాను దాస్. నేను ఆ గోపిలను పోషించే, గోపిలను భరించే గోపికల భర్త ఎవరు? కృష్ణ. గోపి భర్తూర్ పదకమలయోర్, అతని కూడా దాసుని గాను. ఎవరు దాసుని? అతని పాదాల దాసుల దాసుల దాసులు. గోపి భర్తూర్ పదకమలయోర్ దాస 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 అనుదాస్. చెప్పండి. సో వాట్ పొజిషన్ ద సుప్రీం పర్సన్ ఇస్ టేకింగ్? ఈ సృష్టిలో అందరికంటే గొప్పమైన వ్యక్తి ఏ పొజిషన్ స్వీకరిస్తుండు? దాసు కాదు, దాసుల 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 ఇంకా అనుదాస్. ఎందుకు మరి? అది పిచ్చిలేసింది ఆయనకు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, సృష్టికి మొదటి వ్యక్తి. అతడు ఈ నిమ్నమైన పొజిషన్ తీసుకుంటుండు. బాయ్. ఎందుకంటే ఆ పొజిషనే సేఫ్ పొజిషన్, ఆ పొజిషన్లోనే ఆనందం ఉంది. ఇది భగవానుడే స్వయం శ్రీకృష్ణ భగవానుడి శ్రీ చైతన్య రూపంలో మనకు ఈ శ్లోకం చెప్తుంది. కింతు ప్రోద్యం నిఖిలా పూర్ణామృతాబ్ధేర్ గోపి భర్తూర్ పదకమలయోర్ దాస దాస దాసానుదాస్. మనం ఏమున్నాము? మనం జీవితం అది ఏం ప్రయత్నం చేస్తున్నావు? బాసాను 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 బాస్. దాసాను దాస్ కదా, ఏంది బాసాను బాస్. బాసులో బాస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా గోపుటమే కదా, మళ్ళీ పరిచయం అవుతున్నాము. ఎందుకు కాలేకపోతున్నాము? ఎందుకు కాలేకపోతే ఎప్పుడు అదే ప్లాన్ నడుతుంది. అవసరమా? ఎంత హై కదా. బాస్ ఏది వాడినా ఒకసారి వాడతారు, మీదే ఎవరికి అవుతుంది? దాసులకే, ఫాలోవర్స్కి. సో బీయింగ్ అ ఫాలోవర్ ఏ సేఫెస్ట్ పొజిషన్. ఏం టెన్షన్ లేదు. దాని మించిన పొజిషన్ ఈ ప్రపంచంలో లేదు. సేఫ్ పొజిషన్. ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి ప్రయత్నం లేకుండా, ఎలాంటి శ్రమ పడకుండా అన్ని అడుగులు వచ్చేస్తాయి. ఇంకా ఎంత చేసినా, ఎంత బాసే ప్రయత్నం చేసినా చివరికి ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా చివరికి ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ అ దాస్. ఎందుకంటే అదే మన ప్రతి ఒక్క జీవిది నిజ స్వరూపము. అనగా జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్. ఈ నిత్య శబ్దం చాలా ఇంపార్టెంట్ ఉంది. దిస్ నిత్య వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటు? కొందరికి అనిపిస్తుంది, సరే ఒక 5 ఏళ్ళు దాసు ఉంటా, 6వ సంవత్సరం నుండి నేనే బాస్ అవుతా. ఈ లోకం అందరు దాసులు అవుతారు. ఇప్పుడు మా డాక్టర్ సాబ్ క్లినిక్లో కదా కొత్త వెళ్తారు ఫ్రెషర్స్. ఎక్కడ జాబ్ దొరికాయి, ఎవరు తీసుకోరు, ఇంకా ఎక్కడ పోయినా కానీ ఎక్స్పీరియన్స్ మా డాక్టర్ సాబ్ చాలా విశాలమైన రండి రండి అందరు సార్ 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 సార్. టైం గడిచినాక మన మందిరంలో కదా కొత్త వచ్చిన కొత్త భక్తులు సాక్షాత్ దండ పెడతారు. ఫుల్ మమ్మల్ని చూసి ఫుల్ దండదు, అష్టాంగ దండదు 1 సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంచాంగ దండవత్, 3వ సంవత్సరము ఇట్లా, 4వ సంవత్సరము, 5వ సంవత్సరము. ఇది చూస్తాము 25 years నుంచి. మాకు కూడా ఆశ్చర్యం అనిపేది. దండ పెడితే కొత్తగా ఉన్నాడు కదా, 5 ఏళ్ళ తర్వాత చూస్తాను నేను.
సీ యూ ఆఫ్టర్ 5 years. అప్పుడు ఇదే భావం ఉంటుందా? కనుకనే ఎవరు ఇట్లా అన్నా కానీ మాకేం బాధ అనిపించేది. కుంగము ఎవరు ఇట్లా అన్నా కానీ పుంగం ఎందుకు? ఇది భౌతిక జగతము. భౌతిక జగతంలో అందరు దాసులు అవుతారు దేనికోసము? సో దాట్ విత్ ద హోప్ దట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ బికమ్ ద బాస్. అందరూ మా డాక్టర్ సాబ్ దగ్గర 5 ఏళ్ళు పనిచేస్తారు, తర్వాత పక్కన దుకాణం పెట్టుకుంటారు. ఇక ఆశ్చర్యం ఏంది, అదే గల్లీలో ఇంకో క్లినిక్ పెట్టుకొని సార్ మా క్లీనింగ్ ఓపెనింగ్ ఉంది ప్లీజ్ కమ్, మీరు రావాలి అని ఇంట్రెస్ట్ చేసిపోతారు. ఇది భౌతిక జగతం. లేదా సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? తప్పదు ఇది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్. కానీ మన నేచర్ ఏముంది? మన నేచర్ ఏంది? నిత్య. యు ఆర్ అ సర్వెంట్ ఇటర్నలీ, నాట్ ఫర్ 5 years or 10 years. ఇటర్నలీ, శాశ్వతంగా నువ్వు దాసునివే. కనుకనే ఆ మన స్వరూపంని, ఆత్మ యొక్క నిజ స్వరూపంని ఎవరైతే గట్టిగా తెలుసుకొని దాన్ని అనుకూలంగా జీవితం గడుపుతారో వాళ్ళు ప్రశాంతం ఉంటారు. ఎందుకు? వాళ్ళకు ఏం ఆశలు లేవు కదా. వాళ్ళకు బాసులే ప్రయత్నం చేసే అవసరం లేదు, వాళ్ళకు బాస్ చేయడానికి రాజకీయాలు చేసే అవసరం లేదు. ఈ ప్రపంచంలో బాసు వాళ్ళు ఏం పెడుతుంది? రాజకీయాలు చేయబడుతుంది, లేకుంటే కొంచెము మస్క పాలసీ కొట్టబడుతుంది, ఏమో చేస్తారు. అదని మాకు ఎక్స్పీరియన్స్ లేదని మేము చేయలేము, నాకు నచ్చదు కూడా. ఏమున్నా రోక్ టోక్ झटक ఒక్కసారి. కనుకనే వి బికమ్ బ్యాడ్ బాయ్స్. వి ఆర్ హ్యాపీ బీయింగ్ బ్యాడ్ బాయ్స్. కనుకనే ఇది మన స్వరూపం ఉంది. ఆల్వేస్ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద దట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్. కానీ ఈ భావం ఎప్పుడైతుంది? ఎప్పుడైతే మనము కృష్ణుని మాస్టర్గా అంగీకరిస్తాము. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ యూ ఎక్సెప్ట్ సమ్వన్ యాజ్ మాస్టర్ యూ కెనాట్ బికమ్ అ సర్వెంట్. అవునులేదా? కృష్ణుని ప్రభువుగా స్వీకరించినంత వరకు నువ్వు దాసునిగా భావించలేవు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నువ్వు కృష్ణుని, మై డియర్ లార్డ్, యూ ఆర్ ద బాస్. సో ఇఫ్ యూ ఆర్ ద బాస్, హూ ఎమ్ ఐ? సర్వెంట్. న్యాచురల్లీ, బట్ న్యాచురల్. ఇక్కడ చీరలు ఖాళీగా ఉన్నాయి, వేసుకొని కూర్చుండొచ్చు. మీరు తీసుకోరు, ఇక్కడ ఉన్నాయి. तो దేవతలు ఈ ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయరు. భగవంతుడికి తెలుసు. ఇప్పుడు మీకు కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు కూడా ఇంట్లో 2 కొడుకులు ఉంటే, 2 ముగ్గురు పిల్లలు ఉంటే, మీరు అన్నోళ్ళే. ఆ 2 ముగ్గురిని మీరు అన్నోళ్ళే. కానీ 2 ముగ్గురిపై ఇప్పుడు మీకు ఓపెన్ ప్రశ్న ఎత్తున్నా. ఆ 2 ముగ్గురు మీద మీకు సమానమైన ప్రేమ ఉంటుందా? నేను చాలా చెప్తూ ఉండదు. ఆ 2 ముగ్గురిపై మీ ప్రేమ సమానంగా ఉంటుందా? డూ యూ లవ్ దెమ్ ఈక్వలీ? కన్నోళ్ళే కదా మీరు. దత్తకు తీసుకుని కాదు కదా. ఓ వీడిని అన్నాము, వీడిని ఎక్క ప్రేమ, వాడిని దత్త తీసుకున్నాము, వాడి మీద ప్రేమ లేదు. ఎందుకు ఇలా? వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ దిస్? బా సింపుల్. లేదా వాళ్ళ మెంటాలిటీ మీద ఆధారపడిన బిహేవియరు. తో మీరు కన్న తల్లులే మీ కన్న 2 ముగ్గురు పిల్లలను సమానంగా చూసుకోరు.
కానీ మా లాంటి వాళ్ళతో ఎక్స్పెక్ట్ పెడతారు అందరికి సమానం చూసుకోవాలి. ప్రభుజీ మమ్మల్ని ఉత్తలేరు, మమ్మల్ని పట్టించుకోలేరు, వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు, మమ్మల్ని అరెక్స్టున్నారు, ఇచ్చారు. దానికి ఆన్సర్ ఏముంది? మీరే ఇచ్చారు ఆన్సర్. ఏంది? మీ మెంటాలిటీ ఇంకా బేస్డ్ ఆన్ దాట్ మీ బిహేవియర్. అది సింపుల్ కదా. మీరు కన్నవాళ్ళు అంటే నేను కూడా విషయం ఇది. ఏమంటారు సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఈక్వలా? అది కాదు, వాళ్ళు చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తారు. వారు యువర్ ఆన్సర్ ఇస్ వెరీ డిప్లొమాటిక్. ఎందుకంటే మనం కన్నా, నేను ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటా తల్లిదండ్రులకు, మీరు వాళ్ళని అన్నారు, వాళ్ళ కర్మను, వాళ్ళ మెంటాలిటీని, వాళ్ళ బిహేవియర్ని అనలేరు. యూ హ్యావ్ జస్ట్ గివన్ దెమ్ అ బాడీ. ప్రతి ఒక్క జీవి మీ గర్భంలో ప్రవేశించినప్పుడు ఇటువంటి బ్యాగులు అడుగుని వచ్చినాయి. ఏ బ్యాగులు? కర్మై బ్యాగులు. దే హ్యావ్ క్యారీడ్ దేర్ కర్మ బ్యాగ్స్ విత్ దెమ్. తీసుకొని మీ గర్భంలో ప్రవేశించారు, ఇంకా మీతో పాటు జీవితం గడుపుతారు. ఇంకా వాళ్ళ బ్యాగు వాళ్ళే మోస్తారు, వాళ్ళే ఇప్పుతారు, వాళ్ళే అనుభవిస్తారు. యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్. సో కనుకనే బాధపడద్దు. వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం కొంచెము ఏమంటారు ఓదారపరచచ్చు, అంతేకాని దాకటెక్క ఏం చేయొచ్చా? మీ పిల్లలకు జ్వరం వస్తే 5 డిగ్రీలు తీసుకోవచ్చా? అరే ఆయనకి 1.55 అవుతుంది, నా భయపడక అయ్యో నేను తీసుకుంటా, చేయొచ్చా? పక్కన కూర్చుండొచ్చు, ఒక రుమాల్ ఖర్చు తీసుకొని పెట్టచ్చు. నాన్న ఏం తింటావు? బజ్జీ తింటావా? చాయ్ తాగుతావా? ఉప్మా చేయమంటావా? ఇలా బజ్జీ తింటావా? ఏం తినబోతుంది చెప్పు. జిలేబీ తింటావు? జిలేబీ. వాట్ కెన్ యూ డూ మోర్ దెన్ దాట్? దానికంటే ఏం చేయొచ్చు? యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ కమ్ విత్ యర్ ఓన్ కర్మ. ఆ కర్మతో పాటు ఏమవుతుంది? కర్మ మీద, కర్మపై డిపెండ్ అయ్యి వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ బిహేవియరు. వాట్ కెన్ యూ డూ? మీకు తెలుసు మన సంగతి అంటాడు, దానికి చెప్పేం లాభం లేదు. చిన్నోడా చెప్తాం, చిన్నోడికి పెద్దోళ్ళ తయారు కాక నువ్వు, పెద్దోడా చిన్నోళ్ళ తయారు కాకనే సాడి వెళ్తూ చెప్తాం. చూసినాం పరిస్థితి మనకి ఏమైనా ఉందా? సో భగవాన్ ది పరిస్థితి అదే ఉంది. రాక్షసులను కన్న తండ్రి కూడా అతడే, దేవతలను కన్న తండ్రి కూడా అతడే. ఇద్దరిది మెంటాలిటీ సేమ్ ఉంది, కనుకనే భగవంతుని స్పందన కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కనుకనే వీళ్ళు అల్లా చేసినప్పుడు ఎలాంటి డిస్కషన్ లేకుండా భగవంతుని విషయంలో తల బాగా వదిలేసిండు. ఇక భగవాన్ వచ్చేసరికి ఇక దేవతలు కూడా ఫాలోవర్స్ కదా, వచ్చేసి వాళ్ళు కూడా భగవంతుతో పాటు తోక బాగా పట్టుకొని చిలుకుడు స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ చిలుకుడు మీద ఉంది, తల భాగం తోక భాగం మీద లేదు. దేర్ ఫోకస్ ఈస్ ఆన్ ద మిషన్. వాళ్ళ లక్ష్యం ఎక్కడ ఉంది? దేనిపై ఉంది? మిషన్ పై ఉంది, నాట్ ద మెథడ్. మెథడ్స్ మే చేంజ్ బట్ మిషన్ షుడ్ నాట్ చేంజ్. మొన్న మా గురు మహారాజు వారి బర్త్డే రోజు నేను బాంబేలో నుండి ఇదే విషయం మీద క్లాస్ చెప్పారు. విత్ ద ప్యాసింగ్ ఆఫ్ టైం ఒక కార్యము జరుపుకునే విధానాలు మారచ్చు, కానీ కార్యం మాత్రం ఫిక్స్డ్. మిషన్ షుడ్ బి ఫిక్స్డ్. అది ఎట్లా మిషన్ని మనము ఏమంటారు దాన్ని ముందుకు తీసుకెళ్తామో ఆ విధానాలు మారచ్చు, కానీ మిషన్ మాత్రం మిషన్ మారిందంటే అన్నీ మారిపోతాయి. మా గురువారు దీని మీద 30 నిమిషాలు క్లాస్ చెప్పారు.
అదే మూడ్లో ఉన్నాయి ఇప్పుడు. నేను ఇంకా 3 లక్షలు బయట పడలేదు ఇంకా. ఎందుకంటే సందర్భం అట్లా ఉంది కదా, సేమ్ థింగ్. కానీ వీళ్ళు చిలుకుడు స్టార్ట్ చేసిండ్రు, ఇర్రిస్పెక్టివ్ ఆఫ్ హెడ్ ఆర్ టెల్. వీ షుడ్ నాట్ బి కన్సర్న్. లైఫ్లో ఎన్నడూ కూడా హెడ్ ఆర్ టెల్ మీద ఉండద్దు, ఫోకస్ ఏది ఉండాలి, మిషన్. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది, అందరూ తోక భాగం పడుకుంటారు, అందరూ తల భాగం పడుకొని ఉండేది. చిలుకుడు జరగాలంటే కొందరు తల భాగం రావాల్సింది, కొందరు తోక భాగం రావాల్సింది. ఇట్ ఇస్ మస్ట్, దట్ ఇస్ ద సిస్టమ్, దట్ ఇస్ ద వ్యవస్థ. అందరు డాక్టర్ కాలేరు, అందరు కంపౌండర్ కాలేరు. కొందరు కంపౌండర్ అవుడే, కొందరు డాక్టర్ అవుడే. అప్పుడే వ్యవస్థ నడుతుంది. కనుకనే వీళ్ళు చిలుకుడు స్టార్ట్ చేసిండ్రు, డివైడ్ చేసుకున్నారు, చిలుకుడు స్టార్ట్ చేసిండ్రు. కానీ చిలుకుడు స్టార్ట్ చేసేసరికి ఏమైంది, మధ్యమానే అర్ణవే సోద్రిర్ అనాధారో హి అపోవిశాత్ ధ్రియమానో అపి బలిభిర్ గౌరవత్ పాండునందన. ఓ పాండునందన, ఎందుకంటే పరీక్షిత్ ఎవరు, పాండుల వంశస్థుడు కదా. కనుకని ఇక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ని ఓ పాండు నందన చెప్తుండు, అవును కదా. గౌరవత్, ఇది ఏం పర్వతం, ఇది గ్రానైట్ పర్వతం కాదు, ఇది మందార పర్వతం. ఏం పర్వతం అది, ఇది బంగారి పర్వతం. మందార పర్వతం ఇది, గ్రానైట్ పర్వతం కాదు ఇది. ఇట్స్ అ మౌంటైన్ ఆఫ్ గోల్డ్. ఇంకా బంగారము రౌతు కంటే ఎక్కువ హెవీ ఉంటుంది. గోల్డ్ ఈజ్ హెవియర్ దెన్ స్టోన్. కనుకనే మధ్యమానే అర్ణవే అసో అద్రీర్. మధ్యమానే చిలుకుడు స్టార్ట్ అయింది. ఏం చిలుకుతుండ్రు, అర్ణవే సముద్రం. సముద్రము చిలుకుడు స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, సో అద్రీర్, ఆ పర్వతం. అద్రి అంటే ఏంది, పర్వతం. వెంకటాద్రి, నీలాద్రి, శేషాద్రి, ఇంకేమద్రి, గరుడాద్రి, 7 కొండల వెంకటరమణ, అద్రి. అద్రి అంటే మౌంటైన్స్. కనుకనే మధ్యమానే అర్ణవో సద్రీర్ అనాధారో హి అపోవిశాత్. అనాధారో, ఆ పర్వతంకి ఆధారం లేదు. ఆధారం అంటే ఏంది, సపోర్ట్. ఆధార్ కార్డు, ఆధార్ కార్డు ఉందంటే ఏంది, నీకు ఆధారం ఉన్నట్టు, నీకు సపోర్ట్ ఉన్నట్టు. ఈ బంగార పర్వతంకి అనాధారో అపి అపోవిశాత్. ఏమైంది, ఈ ఆధారం లేని, ఫౌండేషన్ లేని పర్వతం. అపో అవిశాత్. అపో అంటే ఏంది, వాటర్. భూమి అప అనల వాయు. అపో మీన్స్ వాటర్. ఈ ఆధారం లేని పర్వతము ఏమవుతుంది, అపో అవిశాత్. ఆ నీళ్ళల్లో మునిగిపోతుంది, కుంగుతుంది. ఇది పెద్ద లెసన్ ఉంది. ఆధారం లేని జీవితము, దాని గతి ఏంది, కుంగుడే. నో మ్యాటర్ యూ మే బి మేడ్ ఆఫ్ గోల్డ్. నువ్వు బంగారమైనా లేక గ్రానైట్ అయినా రౌత్ అయినా, నీకు ఆధారం లేకపోతే నీ గతి ఏంది, మునిగిపోడు. కనుకనే జీవితంలో ఆధార్ కార్డు ఉండాల్సింది.
ఆధార్ కార్డు లేదనుకో మిడ్స్ బట్టి బస్సులు నూకెత్తారు. మహాలక్ష్మి పథకం వర్తించదు ఇక. మహాలక్ష్మి పథకము తోని బస్సులో ఫ్రీ డ్రైవ్ చేయాలంటే దానికి సపోర్ట్ ఏంది? ఆధార్ కార్డు. చూస్తూ ఉంటా బస్సులలో అమ్మలు ముందేసి పెడతారు ఇట్లా పెద్ద పెద్దవి. బస్ ఎక్కానంటే ఎందుకంటే అదే సపోర్టు. కనుకనే లైఫ్లో డోంట్ వరీ అబౌట్ వెదర్ యు ఆర్ గోల్డ్ ఆర్ రాక్. ప్రపంచంలో అందరి ఆలోచన ఏముంది? అందరూ బంగారమే ప్రయత్నం చేస్తున్నారు, అందరు ఇదే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంపార్టెంట్ కాదు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు ఆర్. ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్ ఈస్ డూ యూ హ్యావ్ ప్రాపర్ సపోర్ట్. ఫౌండేషన్ ఉందా లేదా, బేస్ ఉందా లేదా. ఈ మైక్ స్టాండ్ ఉంది, దీనికి కూడా ఏముంది? 3 కాళ్ళు ఎందుకు ఉన్నాయి? ఆ 3 కాళ్ళు లేకపోతే ఏమవుతాము? ఇప్పుడు మనకు ఒక్కటి కాళ్ళు ఉన్నవాడితే మన పరిస్థితి ఏంది? నడుతుంటిమా, నిలబడుతుంటిమా కదా. సో మనకు సృష్టి ఏం నేర్పుతుంది? వాట్ ఈస్ ద క్రియేషన్ నేచర్ టీచింగ్ అస్? బీ బ్యాలెన్స్డ్ ఇన్ లైఫ్. లైఫ్లో సరైన ఆధారంతో ఉండు. ఇంకా అందరికంటే పెద్ద సపోర్టు, పెద్ద ఆధారం ఏంది? భగవత్ సపోర్ట్. భగవంతుని ఆధారం, భగవంతునిపై ఆధారపడి ఉన్నవానికి దోకలేదు, ఏం లోటు లేదు. భగవాను తప్ప ఎవరి మీద ఆధారపడి ఉన్నా భాగవతం చెప్తుంది, కుక్క తోక పట్టుకొని సముద్రం దాటే ప్రయత్నం చేశాడు. భాగవతం చెప్తుంది ఏం పట్టుకొని? కుక్క తోక పట్టుకొని. ఇప్పుడు కుక్కలకు ఒక గుణం ఏంది? అవి ఈత కొడతాయి, దే స్విమ్. కానీ ఎక్కడ స్విమ్ చేస్తాయి? చిన్న ఒర్రెలా, చిన్న స్విమ్మింగ్ పూల్లా, చిన్న నదిలాగా అంతే. సముద్రంలో అవి ఈత కొట్టలేవు. ఓ ఇక నా కుక్క ఈత కొడుతుంది అని ఆ కుక్కను నువ్వు సముద్రం దించి దాంతో పట్టుకొని నేను దాటుతా. అప్పుడు కుక్క ఏమంటది? హమ్తో డూబ్ రే సనం, తుమే భీ సాత్ లే డూబేంగే. నేను మునుగుతున్నా, నిన్ను కూడా తీసుకొని నాకు కొడతా. ఈ శ్లోకం గుర్తుంచుకోరు. భగవంతుని తప్ప ఎవరి మీద ఆధారపడి ఉంటున్నామంటే అది కుక్క తోక పడుకొని సముద్రం దాటే ప్రయత్నం చేస్తే సమానం. వేర్ విల్ ఎండ్ అప్? యూ విల్ డ్రౌన్ యువర్ సెల్ఫ్. ఈ సంసార సాగరం దాటాలంటే కేవలం భగవంతుని పాదాలు పట్టుకోవాలి అంతే. ఎందుకంటే భగవంతుని పాదాలే ఈ సంసార సాగరం దాటానికి ఏంది? భవాద్భిర్ పోతే. పోత అంటే ఏంది? బోట్. సార్ చెప్పండి ఫస్ట్ శ్లోకము. సార్ మనం చెప్తున్నారు, మేము చిన్న ఉన్నప్పుడు కంఠస్థం చేసుకున్నాం అది. శ్రీ లక్ష్మీ నరసింహదేవ, శ్రీ లక్ష్మీ నరసింహ దేహి మమ కరావలంబం. కరావలంబం సూత్రం. అది ఫస్ట్ లైన్ ఏముంది? తెలుసు ఎవరికన్నా? శ్రీమద్ పయో నిధి నికేతన చక్రపాణే, తర్వాత భోగేంద్ర భోగి మణి రంజిత పుణ్యమూర్తే, తర్వాత యోగేశ శాశ్వత శరణ్య భవాద్భి పోతం. భవాద్భి, భవాద్భి అంటే ఏంది? ఈ సంసార సాగరం. యోగీశ శాశ్వత శరణ్య. మీరు ఎవరు? యోగీశ. పెద్ద పెద్ద యోగులు
ఎవరిపైతే ధ్యానం చేస్తారో యోగిలో ఈశ్వర్, మీరు యోగీశ, మీరే శాశ్వతం ఉన్నవాళ్ళు. యోగీశ శాశ్వత శరణ్య. శరణ్ పొందాలంటే కేవలం మీకే శరణ్ పొందాల్సింది. మిగతా ఎవరిపై శరణ్ పొందే అవసరం లేదు, సాధ్యం కూడా కాదు. ఎందుకు? భవాద్భిర్పోతం. పోతం మీన్స్ వాట్? బోట్. ఈ సంసార సాగరం దాటాలంటే మీరే ఆ పడవ ఉన్నారు. సో యు ఆర్ దట్ బోట్. యోగీశ శాశ్వత శరణ్య భవాద్భిపోతం లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. కర అంటే ఏంది? చేతులు. దయచేసి ప్లీజ్ బెస్ట్ ఆఫ్ యువర్ హెల్పింగ్ హ్యాండ్. లక్ష్మీ నరసింహతో ఇది పడాల్సింది, మీ చేతులు నాకు ముందుకేసి నన్ను పట్టుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహ మమ దేహి, నాకేమివ్వండి? మీ కరావలంబం. చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు కంఠస్థం చేసుకొని అవి ఒక్కొక్క శబ్దంపై మననం చేయాల్సింది. షుడ్ మెడిటేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. సో భగవంతుడు ఎవరు? భవాద్భిపోతం. ఈజ్ దట్ బోట్, ఈజ్ దట్ షిప్ that can help you cross across this material world. భవాద్భి. కనుకనే భగవంతుని పాదాలు తప్ప, భగవంతుని తప్ప ఎవరిపై ఆశ్రయించినది కుక్క తోక పట్టుకున్నట్టే, మునిగిపోడే. కుక్క తోక పట్టుకొని నేను దాటే ప్రయత్నం చేస్తే మునగరాదేమో. దెర్ ఈజ్ నో మస్ట్. సు అంటే ఏంది? కావచ్చు, కాకపోవచ్చు అనే ప్రశ్న ఇది ఇక్కడ. ఖచ్చితం. కనుగొనే లైఫ్లో ఆధారము చాలా చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికమైంది భౌతిక రంగంలో కూడా. జన్మించిన తర్వాత తల్లిదండ్రులది ఆధారం లేకపోతే మన బతికేంది? స్కూల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన టీచర్ది సపోర్ట్ లేకపోతే మన పరిస్థితి ఏంది? జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏంది? పైకి వెళ్ళొచ్చా? కెన్ యూ గ్రో? కెన్ యూ అడ్వాన్స్? నో. సో భౌతికంగానే సాధ్యం కానప్పుడు ఆధ్యాత్మికంగా నాకు ఎవరి సపోర్ట్ లేకుండా నాకు నేను వెళ్తాను, మూర్ఖత్వం అది. సంసార సాగరమే దాటలేవు, ఈ బ్రహ్మాండం ఎలా దాటుతావు? సో కనుకనే గురువు అవసరం మనకు. ఎందుకంటే ఆ సంసార సాగరంపై నడిచే పడవ, ఆ పడవకు కెప్టెన్ ఎవరు? గురువు. ఇంకా వేదాలు ఏమిటి, శాస్త్రాలు ఏమిటి? ఆ పడవ నడాలంటే దానికి గాలి ఉండాలి. సో దే ఆర్ దట్ ఫేవరబుల్ వేవ్స్, ఎయిర్. అవును కదా? గాలి లేకపోతే పడవ నడుతుందా? సో కెప్టెన్ అవసరము, పడవ అవసరము, గాలి కూడా అవసరం. ఈ వీటి ఆధారం లేకుండా మనం ఎడలేం. సో కనుకనే ఈ విశాలమైన బంగారి పర్వతము, దీనికి ఆధారం లేనందువల్ల ఏమైందని పరిస్థితి? అది నీళ్ళల్లో మునుగుడు చాలైంది. ఇట్ స్టార్టెడ్ డ్రౌనింగ్. వై? బేస్లెస్. సో a life which does not have any base, a baseless life is a useless life. దేని పనికిరాంది. మధ్యమానే అర్ణవో సోద్రిర్ అనాధారో అపో విషాత్ ధ్రియమానో అపి బలిభీర్. మ్రియమానో ధ్రియమానోపి అపి బలిభీర్. దేవతలు కానీ రాక్షసులు కానీ ఇక్కడ చెప్తారు. బలిభీర్ అంటే ఏంది? చాలా బలవంతులు, బలిష్ఠులు వాళ్ళు.
చాలా బలం ఉన్న వాళ్ళు, అవునులేదా, గట్టిగా పట్టుకుంటున్నారు. నీకు ఎంత బలమున్నా ఆధారం లేకపోతే నీ శక్తి దాన్ని ఆపలేదు. మనందరికీ ఏమనిపిస్తుంది, నాకెవరితోనేంది, ఇదే కదా. కొద్దిగా డబ్బు వచ్చేసరికి, కొన్ని భూములు ఆస్తి వచ్చేసరికి, కొంచెం పరువు వచ్చేసరికి నార్మల్ ఫీలింగ్ ఏంది, నాకెవరితోనేముంది, న్యాచురల్ ఫీలింగ్ ఇది అందరికీ. నాకెవరితోనేంది, నాకేం తక్కువ ఉంది, అటువైపు ఈ దిక్కున ఆ దిక్కున అన్ని దిక్కులు నేను గట్టిగా ఉన్నా. దీనికంటే గట్టి ఉన్నావా? ఈ మందర పర్వతం కంటే నువ్వు గట్టి ఉన్నావా? ఇంకా ఈ దేవతలు ఇంకా రాక్షసులు లాంటి వ్యక్తులు నిన్ను కాపాడుతుండ్రా? ఏం గట్టి ఉన్నావు నువ్వు? దేవతలకు రాక్షసులకు ఎంత బలమున్నా తన శక్తితోని వాళ్ళు ఆ మందార పర్వతంని కుంగంగా ఆపలేకపోతే కేవలం చూస్తున్నారు అంతే. వాళ్ళ కళ్ళ ముంగటనే కుంగుతుంది. టైటానిక్ కదా కుంగినట్టు. టైటానిక్ తయారు చేసినప్పుడు 1920 ఎప్పుడు అది 1913. ఏం అహంకారం, అన్సింకేబుల్. నాకు పేరు పెట్టి దానికి, ఇది ఎన్నడూ కుంగదని. ఎన్నడూ ముంగదు, ఎన్నడూ కుంగదు. కానీ ఆ పడవ తన మొదటి ప్రయాణం కూడా కంప్లీట్ చేయలేదు. అది ఇట్లా కాదు సరే పోయినా రిటర్న్లా నాట్ ఈవెన్ ద ఫస్ట్ వాయేజ్. ఇట్లా ఉంటారు కొందరు బలిసిన వాళ్ళు. కాదు, అర్థం చేసుకోవాల్సింది. గౌరవ అపి పాండు నందన మధ్యమానే అర్ణవో సోద్రీర్ అనాధారో అపి అవిషాత్ ద్రియమానో అపి బలిభిర్ గౌరవ పాండునందన. సో కనుకనే ఇవన్నీ తప్పు కాదు. ఇట్లా అనుకోవద్దు, మరి నాకు భూములు ఉండద్దా, నాకు ఆస్తు ఉండద్దా, నాకు వీలు ఉండద్దా. లేదు, అవన్నీ ఉండాల్సిందే. కానీ దాంతో పాటు ఏం ఉండాల్సింది, ఆ వాటిని దేనికోసం వాడాల్సింది. నీకు ఒక సరైన ఫౌండేషన్ కోసము వాడాల్సింది. యూజ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ అ ప్రాపర్ ఫౌండేషన్, ఫర్ అ ప్రాపర్ బేస్. అప్పుడు నువ్వు స్థిరంగా నిల్చుండగలుగుతావు. భగవంతుడు నీకేది ఇచ్చిండో, నీకు డబ్బు ఇచ్చిండా, ఐశ్వర్యం ఇచ్చిండా, నీకు యశం ఇచ్చిండా, నీకు కీర్తి ఇచ్చిండా, ఏది ఇచ్చిండో అవన్నీ దేనికి వాడాల్సింది, నీ ఫౌండేషన్ని సెట్ చేసుకో. యూటిలైజ్ ఎవ్రీథింగ్ ఇన్ కృష్ణ సర్వీస్. ఏతావా జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహేషు. ఏమని చెప్తుంది భాగవతము? ఏతావాచ్ జన్మ సాఫల్యం. ఒక వ్యక్తిది జన్మము సఫలం ఎప్పుడవుతుంది? ఏతావాచ్ జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహేషు. ఈ దేహంలో ప్రవేశించిన తర్వాత ఆ ఆత్మది జీవితము విజయవంతం ఎప్పుడవుతుంది, సాఫల్యం ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఆ జీవాత్ముడు ఆ దేహంని ప్రాణైర్ అర్థైర్ ధియా వాచ, తన ప్రాణంని అర్థ తన దగ్గర ఉన్న డబ్బును, ధియా తన బుద్ధిని, ఇంటెలిజెన్స్ని, ఇంకా వాచ తన శబ్దంని ఏం చేస్తాడు? భగవంతుని సేవలో వినియోగిస్తాడు. Utilize your body. If not body, at least your money. If not money, at least your intelligence. If nothing, at least your words. నోట్తో శబ్దంతో. అప్పుడు జీవితము సఫలమవుతుందట.
లేకపోతే ఆధార్ లేని జీవితము యూస్లెస్ జీవితం అది. అది కుంగుడే. నువ్వు ఏమున్నా, నువ్వు బంగార పర్వతం ఉన్నా కుంగుడే. సో కనుకనే ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు ఆర్. అది అనవసరమైన విషయం. ఏది, నువ్వు బంగారి పర్వతమా లేక రాయి పర్వతమా, ఇంపార్ట్ ఏముంది, నీకు ఫౌండేషన్ ఉండాల్సింది. లేకపోతే ఎవరు ఆపలేరు. ధ్రియమానో అపి బలి భీరు. ధ్రియమానో అంటే ఏది, పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? అపి బలి భీర్, చాలా బలిష్ఠులైన వ్యక్తులు. బట్ కుడ్ దట్ స్టాప్? అది కుంగ ఆపగలిగినరా? ఎవరు ఆపలేరు. కనుకనే తన బలం మీద అహంకారం అన్నది ఉండకూడదు. నాకేంది, నాకు ఎవరితోనేంది లేదు. టైం పట్టది కుంగడానికి. కుంగడానికి టేక్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్. ఎప్పుడు క్రాష్ అవుతావు తెలియదు. మొన్నగా దుబాయ్లో ఆ పైలట్ స్టంట్లు కొడుతుండు. అందరూ వా 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 వాడతారు, ఇంకా స్టంట్లు కొడుతుంది. ఏమైంది? ఏమైంది గతి? జీవితం లేక స్టంట్లు ఉండకూడదు. ఎంత అవసరం ఉందో అంత స్టంట్లు కొట్టాలి. ఎక్క పొంగి స్టంట్లు కొట్టినావా ఏమవుతుంది? నియంత్రణ లేకుండా అయిపోతుంది. ఇట్ బికమ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. క్రాష్ ఎందుకైంది? నియంత్రణ లేనందువల్ల అయింది. అంతా పొంగకూడదు. ఎప్పుడైతే మనము నా నియంత్రణ పోగొట్టుకునే స్థితికి రాకూడదు. డోంట్ లూజ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్. డోంట్ లూజ్ కంట్రోల్. ఫౌండేషన్ లేదు, కంట్రోల్ కూడా లేదు, ఇంకేమవుతుంది? కుంగుడే. కానీ జరిగిన తర్వాత కుంగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? చూడు అంతే. ఇట్ శాంక్ ఇన్ టు ద వాటర్. ఇది జరిగేసరికి నీకేమవుతుంది? నార్మలీ మనం ఎన్ని ప్లాన్లు ఎత్తుంటామో, ప్లాన్లన్నీ పుష్ అయ్యేసరికి వాట్ ఇస్ ద ఇమీడియట్ రెస్పాన్స్? ఇమీడియట్ రెస్పాన్స్ ఏంది? ఏమవుతాం? నిరాశ, డిసప్పాయింటెడ్. ఎంతో కష్టపడి పర్వతం తీసుకొచ్చినాము, అన్నీ చేసినాము, వేయగానే కుంగు కూడా స్టార్ట్ చేసినాము. కానీ ఏమైంది? ఇది జరిగేసరికి బికాస్ ద మౌంటైన్ హ్యాడ్ బీన్ సంక్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రావిడెన్స్. ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు ఎవరు? దైవం. ఎప్పుడైతే దైవము ఒక విషయం నిర్ణయించుకుంటుందో అప్పుడు మన దైవంది శక్తి పనిచేసేటప్పుడు చాలు చేసినప్పుడు మన శక్తిగా ఏం చేయలేదు. ఇక చెప్తారు కదా భాగవతంలో, ఎప్పుడైతే భగవంతుడు 2 చేతులు బట్టి ఇవ్వాలని తలుచుకున్నాడో అప్పుడు నువ్వు వేల సహస్ర బావులతో కూడా నువ్వు సరిపోదు. సహస్ర బావులు. ఇంకెప్పుడైతే భగవంతుడు 2 చేతులు బట్టి తీసుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆ సహస్ర బావులతో నువ్వు ఇచ్చినప్పుడు సహస్ర బావులతో నువ్వు పట్టుకోలేవు. ఇంకా లాగేటప్పుడు ఆపలేవు. పట్టుకోలేవు, ఇంకా ఆపలేవు. Because the mountain had been sunk by the strength of providence. ఎవరు దాన్ని మునగొడుతుండ్రు? ఏ శక్తి? కనుకనే అది మర్చిపోకూడదు. అందరికంటే పెద్ద శక్తి ఏ శక్తి ఉంది? దైవ శక్తి ఉంది.
దాని మించిన శక్తి ఏం లేదు. పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద రాజ్యాలు, పెద్ద పెద్ద సమ్రాటాలు, పెద్ద పెద్ద ఎంపైర్సు ఎక్కడున్నాయి? సింప్లీ ఇన్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ. కేవలం కాగితాలలో అక్షర రూపంలో ఉన్నాయి అంతే. ఎక్కడ వినాయి సామ్రాజ్యాలు? ఎక్కడ రాజులు, ఎక్కడ సామ్రాజ్యాలు? కాలంలో ఏమంటారు? కాలంలో కలిసిపోయింది అంటారు. కాల ప్రవాహంలో కొట్టుకు కాల గర్భంలో మునిగిపోయినాయి. చూడు, 3 సెట్లు వచ్చినాయి. కాలంలో కలిసిపోయినాయి, కాలంలో కొట్టుకపోయినాయి, కాల గర్భంలో. మన లెక్క ఎంత? హూ ద హెల్ ఆర్ వి? ఎన్ని రోజుల ఆట? ఎంత దుంకుతావు, ఎంత ఆడతావు, ఎంత కంట్రోల్ చేస్తావు, ఎంత సాధించే ప్రయత్నం చేస్తావు, ఎన్నొద్దులు రాజకీయాలు చేస్తావు, ఎన్నొద్దులు జనాలను ఇది చేస్తావు. హౌ లాంగ్ బాబా? ఎంత నీ సంగతి ఎంత? అని లెక్క ఎంత? నన్ను అందినోడు ఓ లేడు, నన్ను మించినోడు ఓ లేడు. హౌ మెనీ డేస్ బాబా? ఫ్యూ సెకండ్స్. గాచారాలు అంటారు, గాచారాలు, గ్రహాల గాచారాలు. తిరిగినాయా? హిందీలో అంటారు బడా బడా రాజా भी रंक बन जाता है. रंक అంటే ఏంటి? బెగర్. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ దశ. కనుక ఇది ఏంటంటే మర్చిపోకూడదు. ద మోస్ట్ పవర్ఫుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ టైం. దైవం తన ప్రభావం చూపిస్తుందా? చాలు చేసినప్పుడు ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడు కరీంనగర్లో ఎందుకు మా అమ్మకి ఎందుకు తాపకి వస్తుంది? ఇంకొక ల్యాండ్ తీసుకోరు, ఇంకొక ల్యాండ్ తీసుకోరు, ఇప్పుడు ఇది వద్దు అని ఎందుకు మా అమ్మకి భయం తెచ్చుకుపోయింది. ఒకసారి ఇట్లా తీసుకొచ్చాం, చూసింది ఈ సముద్రం. ఇక మొన్న వర్షాలు అప్పుడు ఆ డ్యామ్కి ఏమన్నా అయిందనుకో మొత్తం కరీంనగర్ అవుతుంది. నీ పరిస్థితి ఏంది మళ్ళా? ఎంత టైం పడుతుంది? ఆ డ్యామ్లో ఒక్క క్రాక్ వచ్చడానికి ఎంత టైం పడుతుంది? దైవం సంకల్పించుకున్నదా? ఒక్క సెకండ్లో మొత్తం కరీంనగరు మునిపెట్లుండేనో తెలుసా? మా డాక్టర్ చెప్పిండు. మళ్ళీ క్లినిక్ ఏరియా అంతా, మున్సిపల్ హాస్పిటల్ ఏరియా అంతా అదంతా చెరునట. వీళ్ళంతా మట్టి పోసి 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 అన్ని బిల్డింగ్ కానట. మళ్ళీ అదే స్థితి వచ్చేస్తుంది. సృష్టి స్థితి కనుకనే డోంట్ బీ ప్రౌడ్. ఎవరు కూడా ఎన్ని విషయాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు దేవతలకు శక్తి ఉంది, రాక్షస శక్తి. వీళ్ళు టిక్ టిక్ అంటుర్రు, అక్కడ పర్వతము టుక్ 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 అదంటుంది. కనుకనే వ్యక్తి ఎప్పుడు నిరాశ అవుతాడు? ఎప్పుడైతే తన కళ్ళ ముంగటనే తన శక్తి ఏం చేయలేకపోతుందో అప్పుడు నిరాశ అవుతాడు. అవులేదా? వెన్ ఆల్ హిస్ ఎండెవర్స్, ఆల్ హిస్ అటెంప్ట్స్ ఫెయిల్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఐస్, నిరాశ అవుతాడు. సో వీళ్ళ పరిస్థితి అలాగైపోయింది. Because the mountain had been sunk by the strength of providence, the demigods and demons were disappointed and their face seemed to shrivel. ఎట్లయితే ముఖము చూసిరా నిరాశ. ఎప్పుడు మనం అప్పుడప్పుడు అర్థంలో ముఖం చూసుకోరు కొంచెం. మొన్న కదా బీహార్లో వాళ్ళు గెలిచినప్పుడు ఏదో న్యూస్ ఛానల్ చూపిస్తుంది.
నరేంద్ర మోడీది ముఖము 2023లో చూడండి, ఇప్పుడు 2020లో చూడండి. అది పాత క్లిప్పింగ్స్, అప్పుడు నరేంద్ర మోడీ, ఇప్పుడేమో పవర్ ఆఫ్ టైం. తో నిరాశ అయినప్పుడు మన ముఖంని కళ ఎటుపోతుంది? మొత్తము వాడిపోయిన ఆకులో అయిపోతుంది. కూరగాయలు కదా పచ్చగూర కట్ట తీసుకొచ్చి పాలకూర కట్ట ఇస్తే ఎట్లయితుంది? ఇంత కట్ట ఇంత అయిపోతుంది. వ్యక్తి అలాగైపోతుంది డిప్రెషన్లో. తో వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం లేని వాళ్ళకు ఎన్నో నిరాశ కాదు తెలుసా? ఈ డిప్రెషన్ది ప్రాబ్లం ఎవరికి? ఎన్నడూ నీ విన్నారా ఆ రోడ్ మీద ఉన్న పేదవులందరూ సూసైడ్ చేసుకున్నారని, గుడిసెల ఊగులాడని? ఊగులాటోళ్ళు ఎవరు? మంచి సీలింగ్ ఉన్నోళ్ళు, ఫ్యాన్లు ఉన్నోళ్ళు. వాని గుడిసె మీద రేకులు లేకపోయాయి, స్లాబ్ లేకపోయాయి, ఫ్యాన్ లేకపోయాది, ఊగులాడతాడు. అవును కదా, నేను ఊగులాడతాడు. అదేమో పాత పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టుకొని చేసుకుంటా. అది ఊగులాడే ప్రయత్నం చేసిండా? ఒక పాత మూవీ ఉండే, పాత మూవీ అట్లా, అందులో హాస్టల్ సీను. హాస్టల్ సడన్గా తొందరగా ఏమా 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 రూమ్ లైట్ సడన్గా చూసరికి ఏంది, ఒక హాస్టల్ స్టూడెంట్. అదే ఆ సప్పుడు ఎందుకు అయిందంటే మొత్తం కిటికీ, వెంటిలేటర్ పెద్ద కిటికీలు ఉంటాయి కదా కట్టి, అది మొత్తం కింద కూలింది. ఎందుకు కింద కూలింది? కింద ఒక అమ్మాయి, చాలా లావుగా ఉండే అమ్మాయి, నేను చచ్చిపోతే ఊరి పెట్టుకుని దాన్ని కట్టుకున్నది. దానికి ఊళ్ళ పడ్డది ఆ బరుతోని, ఆ మొత్తం వెంటిలేటర్ కింద. ఇప్పుడు గుడిసెలు ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చా? గుడిసెలు కూర్తుంది. చెప్పే విషయం ఏంటంటే, ఎక్కడ కూడా మీరు చూడండి, మీకు ఎన్నడూ ఏ హాస్పిటల్లో కొనరి, ఎక్కడ కొనరి, లో సోషో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు ఎన్నడూ కూడా సూసైడ్ చేసుకోరు. సూసైడ్ చేసుకోవాలి ఎవరు? అందరు హై క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్, వీళ్ళే. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఏం లేనోనికి మనకేం లేకనే బాయ్, మనకి ఎక్స్పెక్టేషన్ లేదు. కనుగొనే అయ్యో జరగకపోయే అనే ఫీలింగ్ లేదు, జరగకపోతే బాధ లేదు. ఎందుకు? వాళ్ళు జరిగితే సూసైడ్ చేసుకుంటారు, ఎట్లా జరిగాని. సో మెంటలీ ఫిక్స్ ఉన్నారు కి మా లైఫ్ ఇంతే. వాళ్ళకు డిప్రెషన్ ఉండదు. కానీ మనము బాగా బలిసిన వాళ్ళం, మనకు ఫుల్ నమ్మకము, నాకు ఏం తక్కువ ఉంది, నాకు ఇది లేదా, నాకు అది లేదా, నాకు ఇది ఉంది కదా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయి బ్యాంకే లేకపోయి మనకి ఏది ఉన్నా పొద్దుగల పనుకోతాడు, సాయంత్రం వచ్చిందా, రాత్రి కథం, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డబ్బాలు పట్టుకొని తైలు పట్టుకొని నాకనే కూర్చుంటారు. ఉందా నాక కమాన్ కదా, పొద్దున అందరూ కూర్చుంటారు, వెళ్ళాడతారు ఇక లేబర్లు. మనకేం టెన్షన్ లేదు. రాత్రి వేసిండా కదా, నవ్వుటాక్ వేసేస్తాడు, హాయిగా గుర్రు కొడతాడు. ఇక మనోడేమో ఏం లేను అలా హాయిగా సుఖీజీవి. ఎంత అదృష్టం. మనమేమో అటు మసలు ఇటు మసలు, ఫోన్లు చూసుడు, ఈ ఫోన్ దాన్ని వారిస్తాము. ఎంతసేపు చూస్తావు?
పొరుతా ఉంటాం. కనుకనే మాకు నిండా బాగా బలిసినాం మనం, ఫుల్ నమ్మకం. ఏం తక్కువ నాకు ఇది ఉంది, కానీ నాకు ఫుల్ నమ్మకం నాకేం తక్కువ ఉంది. ఏమవుతుంది ఇక అనుకుంటు జరగపోసరికి డిప్రెషన్కి ఊగులాడి, అది ఊగులాడతావా లేకుంటే ఎత్తావు ఇక. కనుకొని అందరూ సూసైడ్ వేసుకోవాలి. ఎవరు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నోళ్ళు. మీరు జాగ్రత్త, మాసోళ్ళకి ఏం టెన్షన్ లేదు. క్యా లేకే జాయేగా, ఏం ఉంటే కదా పోయిందని బాధపడు. అవును లేదా? ఉన్నోళ్ళకు అయ్యో పాయని బాధపడతారు, లేనోనికి రామ్ నామ్ జపనా పరాయ మాల అప్నా అన్నాడు. సో కనుక మాకు డిప్రెషన్ ఉంటుంది. సో కనుకనే డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. అన్నీ ఉండాల్సిందే, కానీ వీటిపై ఆధారపడకండి. ఎందుకంటే ఈ చక్రం తిరిగిందా, టైం బట్టే సెకండ్స్, విదిన్ సెకండ్స్. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, ఇంకా నిరాశలు కావద్దు, ముఖంని పెట్టుకోవద్దు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. చెప్పు ఇంత నవ్వుతారా మీరు ఇంటికాడ కూర్చుంటే? ప్రతి ఆధారం వచ్చిన పని ఏంది, మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేయించి పంపించడు. అవును, మీ మూడు కొంచెం లైట్ చేసి, మీ కొంచెం కుజ్ చేసి, ఇంతే నా పొజిషన్, దాని ఎక్కేం లేదు. కనుకనే వీళ్ళు నిరాశలు అయిపోయారు, ముఖాలన్నీ వాడిపోయినాయి. కానీ అందుబాటులో ఎవరున్నారు? సాక్షాత్ నారాయణుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. కనుకనే భగవంతుడు అందుబాటులో ఉన్న తర్వాత ఇది ఎక్కసేపు అన్నది ఉండదు. సో భగవానుడు వాళ్ళ నిరాశను ఎట్లా తొలగించిండో అది మనం వచ్చే వారం చర్చిస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.